శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమా తీసి ఎంతో మంది జీవితాలు సంకనాకిచ్చేసాడు చెప్పాలంటే. ఎందుకంటే సినిమాలు అన్నీ బాగానే తీసాడు కానీ కొన్ని ఇంపార్టెంట్ అనేవి చూపించడం మరి ఎందుకు చూపించలేదో మరి. బ్యాక్లాగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. పాపం స్టూడెంట్స్ హ్యాపీ డేస్ సినిమా చూసి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి ఆ బ్యాక్లాగ్లు క్లియర్ చేయలేక, ఆ బ్యాక్లాగ్ల ఫీజులు కట్టలేక, ఇంట్లో చెప్పలేక నానా సంకలనాకి ఇంజనీరింగ్ క్లియర్ చేయడానికి ఫస్ట్ సరే ఓ 1 year 2 years డీటైన్ అయ్యి దాని తర్వాత బయటకి వచ్చి మళ్ళీ ఇంజనీరింగ్ క్లియర్ చేసి ఆ తర్వాత ఇంకొక మెయిన్ థింగ్ చూపించిన విషయం ఏంటంటే ప్లేస్మెంట్స్. క్లైమాక్స్లో ప్రతి ఒక్కడు సెటిల్ అయిపోయినట్టు చూపించేస్తాడు మెయిన్ క్యారెక్టర్స్ అందరూ. అది చూసి మళ్ళీ మేము కూడా అంతే జాబ్లు వచ్చేస్తాయి మాకు కూడా అని చెప్పి ఇంజనీరింగ్లో జాయిన్ అయిన వాళ్ళు బయటకు వచ్చాక జాబులు లేక, ఆ కాలేజ్లో ప్లేస్మెంట్లు లేక, ఏం చేయాలో అర్థం కాక సంకనాకిపోయిన చాలా మంది ఉన్నారు. ఫ్రెండ్స్ అంతా గ్యాంగులు ఉంటారేమో అనుకుంటారు. గొడవలు తప్ప ఏం లేవు అక్కడ. ఆయన మాత్రం కేవలం సినిమాగా తీసి చూపించాడు. చూసిన వాళ్ళందరూ మాత్రం దాన్ని చాలా బాగా గ్రాస్ప్ చేసేసుకొని ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకొని అంతా అని ఒక ఫీలింగ్తో జాయిన్ అయిపోయి సంకనాకిపోయి. కొంతమంది అయితే ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉంటారేమో అని చెప్పి జాయిన్ అయ్యి పాపం మెకానికల్ స్టూడెంట్స్ వాళ్ళ పరిస్థితి ఏంది అసలు. అట్లా ఎక్కడెక్కడో డిఫరెంట్ ఫీల్డ్స్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు. మీరు ఎవరైనా ఇలానే ఉంటుందని ఊహించుకొని జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా?